బ్యాక్ టు న్యూస్. ఇక కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలన్నారు ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు కాలేదంటూ ఆయన కర్నూలులో విమర్శించారు. కావాలే కొందరు హైకోర్టు బెంచ్ ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు రామకృష్ణ. ఇక రాష్ట్ర బడ్జెట్లో సీమ సాగునీటి ప్రాజెక్టుకు 30,000 కోట్లు కేటాయించాలన్నారు. ముందు నుంచి కూడా మనం కోరుతా ఉన్నాం, ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు కూడా దృష్టిలో పెట్టుకోండి. రాయలసీమలో ఇక్కడ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కడపలో ఉంటే దాన్ని ఇప్పుడు అమరావతిలోకి మారుస్తామంటా ఉన్నారు. అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ దానికి సంబంధించి వాళ్ళ ఆఫీస్ ఉంటే ఆఫీసు కర్నూలులో పెట్టమని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏమో తీసుకొని పోయి విశాఖపట్నం పెడతానంటాడు, చంద్రబాబు నాయుడు విజయవాడలో పెడతానంటాడు. కర్నూలులో పెట్టామని అందరం కూడా అడుగుతా ఉన్నాం. అన్ని రైతు సంఘాల వారు కూడా కోరుతా ఉన్నారు కర్నూలులో ఏర్పాటు చేయాలని. అదేవిధంగా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానిపైన హైకోర్టులో పోయి పిల్లు దాఖలు చేశారు కొంతమంది మహానుభావులు. అంటే అన్ని అమరావతిలోనే